ఇప్పుడు కేసీఆర్ గారితో మాటామంతి ఏమీ లేదంటారు. ఎవరికండి? మీ భర్త గారికి. మీరు విమర్శలు చేస్తున్నారు, కరెక్టే, ఓకే, బాగుంది, ప్రతిరోజు టీవీలలో కనిపిస్తున్నారు, పేపర్లలో మీ ఫోటోలు అచ్చవుతున్నాయి, అంతా బాగానే ఉంది. మీ భర్త కేసీఆర్ గారితో ఇప్పుడు సఖ్యతగా ఉంటున్నారా లేదా? 2010 నుంచి మొన్న వంశీధర్ రావు కొడుకు ధోతి ఫంక్షన్ వరకు అసలు మధుసూదన్ రావు గారికి కేసీఆర్ గారికి ఎలాంటి సంబంధం లేదు. మధుసూదన్ రావు గారు కేసీఆర్ గారిని అందరు ప్రజలు ఎట్లా సీఎంగా తెలంగాణ ప్రజలు చూస్తుండ్రో ఆయన కూడా ఆ రకంగానే చూసిండ్రు. మొన్న ధోతి ఫంక్షన్లో కేసీఆర్ గారు వచ్చి మధుసూదన్ రావు గారి పక్కకు కూర్చొని ఆయనే పలకరించిండ్రు. పలకరించినప్పుడు మన తెలంగాణ సాంప్రదాయంలో ఎవరు పలకరించినా కానీ నమస్కారానికి ప్రతి నమస్కారం ఇట్లనో మాటకు ప్రతిస్పందించాల్సిన అవసరం వచ్చింది కాబట్టి ఆయన మాట్లాడడం జరిగింది. కేసీఆర్ గారే మీ భర్త గారు పక్కన వచ్చి కూర్చున్నారు అంటారు. అవునండి. ఓకే, అప్పుడు ఏం మాట్లాడలేదు అసలుకి? కేసీఆర్ గారే మాట్లాడిచ్చిండ్రండి. ఓకే, అల్లుడితో, అల్లుడని. అప్పుడు కేసీఆర్ గారు సీఎం అయినప్పటికీ కూడా అల్లుడని ఒక ప్రేమతో ఒక మెట్టు దిగి ఆయన అభిమానంగా మాట్లాడించారు అనుకోవచ్చు కదా. కేసీఆర్ గారు సీఎం ఇప్పటికిప్పుడు కాలే కదా, 3.5 సంవత్సరాలు అయింది. 3.5 సంవత్సరాలకు ఒక ఫంక్షన్లో తప్పనిసరి పరిస్థితిలో పక్కకు కూర్చోవాల్సిన వచ్చిన సందర్భం వచ్చింది కాబట్టి అప్పుడు అందరు చూస్తారు కాబట్టి మాట్లాడించారు అంతే. మీ భర్త మధుసూదన్ రావు గారు ఆయన అనారోగ్యం పాలైనప్పుడు కేసీఆర్ గారి కుటుంబం నుంచి మీకు ఎలాంటి సహాయ సహకారాలు అందలేదంటారా? కేసీఆర్ కుటుంబం నుంచి నాకు ఒక నయా పైసా సహాయం కూడా అందలేదు, మేము అడగలేదు, వాళ్ళకు తెలిసి కూడా వాళ్ళు స్పందించలేదు. ఇక ఎవరు కూడా మీకు ఆర్థిక సాయం చేయలేదంటారా? నాకు ఎవరు కూడా అంటే కుటుంబ పరంగా అంటున్నారా మీరు? కుటుంబ పరంగా నాకు ఎవరు అంటే హరీష్ రావు ఒకటి చేసిండండి. హరీష్ రావు గారితో పాటు మీ సోదరి కల్వకుంట్ల కవిత గారు కూడా ఉడతా భక్తి సాయం చేశారు. ఎంత కాదనుకున్నా నా అక్క భర్త కదా అనుకుంటూ ఆవిడ కూడా మీకు ఆర్థిక సాయం చేశారు అన్నది ఉన్న ఒక వాదన, దాన్ని మీరేమంటారు? అది 100% రాంగ్ అండి. నయా పైసా సాయం నేను ఆమె నుంచి తీసుకోలేదు, ఆమె కూడా చేస్తా అని అనలేదు. మరో విశేషం ఏంటంటే మీరు ప్రతిరోజు నిద్ర లేచినప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా ఉంటూ మీ బాబాయ్ కేసీఆర్ గారి పైన చెలోక్తులు విసిరేయడమేమి, విమర్శలు చేయడమని, అతని పరిపాలనను మీదైన శైలిలో విమర్శించడము చాలా చేస్తుంటారు. అయితే ఇప్పటికీ మీ భర్త మధుసూదన్ రావు గారు కేసీఆర్ గారితో సఖ్యతగానే ఉంటారు, వాళ్ళిద్దరి మధ్య మంచి టర్మ్స్ ఉన్నాయి. అయితే కేసీఆర్ గారే కాంగ్రెస్ పార్టీలోకి తన కుమార్తె రమ్యారావు గారిని కోవర్టులా పంపించారు, ఇది ఒక కోవర్ట్ ఆపరేషన్ అంటున్నారు. దీనికి మీ సమాధానం? ఇది 100 కాదండి, 1000% రాంగ్. కేసీఆర్ గారు నన్ను కాంగ్రెస్లకు పంపించి కోవర్టు ఉన్నారనేది 100% రాంగ్, 1000% రాంగ్, 100% కూడా కాదు. ఎందుకంటే ఇప్పుడు కేసీఆర్ గారికి నిజంగా నా మీద ప్రేమ ఉండి నేను ఇంట్లో ఆమెను అకామిడేట్ చేయలేకపోతున్నా, అన్యాయం జరిగింది మధుసూదన్ రావు గారికి, నాకన్నా న్యాయం చేయాలి అనుకున్నప్పుడు ఆయన పార్టీలో ఉంచుకుంటారు. అట్లా కాకుండా పక్క పార్టీలో నిత్యం కళ్ళల్లో కాంగ్రెస్ పార్టీని పెట్టుకునే ముఖ్యమంత్రి గారు నన్ను అక్కడ అకామిడేట్ చేసి కోవట్టు ఉంచుకుంటారు అనే దాంట్లో ఇక అంతకంటే అబద్ధం ఇంకొకటి ఉండదు. మీకు ఇంకొకటి తెలియాల్సిన విషయం కూడా, నా భర్త గారికి హెల్త్ మంచి లేనప్పుడు కానివ్వండి, 2010 నుంచి కానివ్వండి, కేసీఆర్ గారికి కానివ్వండి, మధుసూదన్ రావు గారికి కానివ్వండి, ఎలాంటి టర్మ్స్ లేవు, ముఖ సంభాషణ లేదు, ఫోన్ లేదు, ఎలాంటిది లేదండి.